Ma'am, is it visible? Yeah. Zoom it. Okay. Scanner.java. Yes. Renuka, what happened? Okay. Yes. Okay. Scanner class. Okay. Let me tell you first. స్కానర్ క్లాస్ అనేది ఎందుకంటే యూస్ చేస్తాం మనం యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవడానికి యూస్ చేస్తాం. ఇక్కడ సి మీకు టచ్ ఉండే ఉంటుంది కదా. సిలో ఏంటి ఇప్పుడు మనం యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవాలి అంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ మనం వాడతాం కదా, రైట్? సో ఇక్కడ జావాలో ఏంటంటే స్కానర్ క్లాస్ అనేది మనం యూస్ చేస్తాం. సో ఈ స్కానర్ క్లాస్ ని మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ది సారీ రేణుక, ఫస్ట్‌కెళ్ళి ఇంపోర్ట్ java.util.scanner అని రాయమ్మా. బిఫోర్ పబ్లిక్ కా మేడం? Yes. కింద Before public. Before class. Yeah. Import space ఓకే java మ్యామ్. dot. Okay. Zoom the screen, Renuka. Control+C. Is it visible? Okay, ma'am. Is it visible now, Uma? Yes, ma'am. Okay. Okay. Import java dot util dot scanner as capital. యా. ఓకే. ఇప్పుడు ఈ స్కానర్ క్లాస్ మనం Excuse me, మన ma'am. యా Ma'am, is someone sharing screen, ma'am? యా ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తున్నారా? మ్యామ్ అవును. నాకు అసలు ఏమీ ఇక్కడ కనిపించట్లేదు. లైక్ ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తున్నట్టు అసలు రావట్లేదు మ్యామ్. స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు రావట్లేదా? రావట్లేదు మ్యామ్. జస్ట్ వాళ్ళ ఐకాన్ మాత్రం చూపిస్తుంది వాళ్ళని. అందరికీ అలానే ఉందా? నో మ్యామ్. విజిబుల్ గానే ఉంది. మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వమన్నాను మేము జాయిన్ అవ్వం. ఓకే. ఇప్పుడు ఎవరైతే చెప్పారో ఒకసారి మళ్ళీ నువ్వు లాగిన్ అవ్వమ్మా. బ్యాక్‌కెళ్ళిపోయి ఒకసారి లాగిన్ అవ్వు. ఓకే. 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 ఇప్పుడు మనం స్కానర్ క్లాస్‌ని మన క్లాస్‌లో ఇంపోర్ట్ చేసుకున్నాం, రైట్? సో దట్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఓకే. హూస్ దట్? రేణుక ఇప్పుడు మెయిన్ మెథడ్ రాయమ్మా. చెప్పండి మ్యామ్. పబ్లిక్ స్టాటిక్ అదిగో కింద వచ్చింది చూడు. స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. స్ట్రింగ్‌లో యాస్ క్యాపిటల్. స్పేస్ ఆర్గ్స్. ARGS. బ్రాకెట్స్. నో, స్క్వేర్ బ్రాకెట్స్.
ఓకే. బ్రేసెస్ ఓపెన్ చేయమ్మా. యాహ్! ఓకే. ఇప్పుడు మనం స్కానర్ క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి స్కానర్ క్లాస్‌కి. సో దట్ వి కెన్ యాక్సెస్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఓకే. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏం లేదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! దానికోసం మనం స్కానర్‌ని ఇక్కడ రాస్తాం. రేణుక స్కానర్ అని రాయు. ఎస్ క్యాపిటల్. ఎస్ క్యాపిటల్. ఓకే. నెక్స్ట్. ఓకే. ఇప్పుడు మనం మన స్కానర్‌కి మనం నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. సో, ఏం నేమ్ ఇద్దామంటే ఏ అని ఇవ్వమ్మా. స్కానర్ స్పేస్ ఏ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ యాస్ క్యాపిటల్ స్పేస్. న్యూకి, స్కానర్‌కి స్పేస్ అమ్మా. ఇక్కడ ఓకే. నెక్స్ట్. బ్రేసెస్ అదే సారీ బ్రాకెట్స్ ఓపెన్ చెయి. ఓకే. యాహ్! సిస్టమ్ డాట్ ఇన్. డాట్ ఇన్ సెమీకోలన్. యాహ్! సో, ఇప్పుడు మనం స్కానర్ ఆబ్జెక్ట్‌ని మన ప్రోగ్రామ్‌లో క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఇక్కడ ఏ అనేది ఏం కాదు. జస్ట్ మన స్కానర్ యొక్క వేరియబుల్ నేమ్ అన్నమాట. ఇప్పుడెలా? మనం నార్మల్‌గా ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇస్తాం. అక్కడ ఇంట్ ఏంటి? డేటా టైప్. ఏ ఏంటి? వేరియబుల్. సో, అలాగే సేమ్ ఇక్కడ ఏ అనేది మనకి వేరియబుల్ యొక్క నేమ్. ఓకే. స్కానర్ క్లాస్ యొక్క నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. అది ఏ కాదు ఏదైనా ఇచ్చుకోవచ్చు నేమ్. ఓకేనా? మీకు ఈజీగా ఉంటదని నేను ఇచ్చాను. ఓకే. న్యూ అనేది కీవర్డ్. ఎప్పుడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం న్యూ అనే కీవర్డ్‌ని మనం రాసుకుంటాం. ఓకే. సో దట్ మన ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందన్నమాట. ఆ న్యూ కీవర్డ్ వలన. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ లైన్. ఓకే. సో ఇప్పుడు స్ట్రింగ్ as capital. ఓకే. యూజర్ నేమ్ ఆర్ స్ట్రింగ్ నేమ్. నేమ్ NAME నేమ్. ఓకే. సెమీకోలన్. ఓకే. నెక్స్ట్ లైన్. ఓకే. system.out.println ఎంటర్ నేమ్. డబుల్ కోట్స్‌లో ఎంటర్ నేమ్ అని టైప్ చేయి. ఓకే. నెక్స్ట్ లైన్. ఓకే. నేమ్ ఈక్వల్స్ టు ఓకే. ఏ డాట్ నెక్స్ట్ లైన్. పైనుంది చూడు. నెక్స్ట్ లైన్. యాహ్! సెమీకోలన్. system.out.println నేమ్ ఈస్ డబుల్ కోట్స్‌లో నేమ్ ఈస్ ఈస్ డబుల్ కోట్స్ పక్కన స్పేస్ ఇచ్చి ప్లస్ పెట్టు. నేమ్.
అన్యామి నేమ్. ఓకే. ఓకే. రన్ చేయమ్మా ఒకసారి. ఓకే. నీ నేమ్ ఎంటర్ చేసుకో. ఓకే. చూసారా? ఓకే. ఇక్కడ మనమే ఇన్‌పుట్ అనేది ఇస్తున్నాం అన్నమాట. మనం ఏం చేస్తున్నాం? మనం ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం అంటే రన్ టైమ్‌లో మనం వాల్యూని ఇవ్వడానికి స్కానర్ క్లాస్ అనేది యూజ్ అవుద్ది. ఓకేనా? అండ్ ఇప్పుడు రాంగ్ ఒకటి అమ్మ. టెర్మినల్ తీసేయి. ఓకే. సో, ఇప్పుడు స్కానర్ క్లాస్‌కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా! అలా ప్రతి దానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తే, మనం ప్రోగ్రామ్‌లో ఎన్ని సార్లైనా దాన్ని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, system.out.println కింద ఇంకోటి రాయమ్మా. ఏజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ ఇంట్. ఇంట్‌లో ఐ క్యాపిటల్. ఓకే. సెమీకోలన్. ఎంటర్. సారీ. నెక్స్ట్ లైన్. ఓకే. system.out.println డబుల్ కోట్స్ ఏజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఏజ్. ఓకే. రన్ చేయి ఒకసారి. ఓకే. ఇప్పుడు ఎవరైనా చెప్పండి ఎందుకక్కడ ఎర్రర్ వచ్చిందో? చాలా సింపుల్. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎవరికీ తెలీదా? ఓకే. రేణుక ఒకసారి రన్ చేయమ్మా దాన్ని మళ్ళీ. ఓకే. గణేష్ చూడిప్పుడు. యెస్. గుడ్. ఏజ్ అనేది మనం అక్కడ డిక్లేర్ చేయలేదు. జస్ట్ నేమ్ అనేది ఇచ్చేసాం కానీ, అది ఏ డేటా టైపో మనం డిక్లేర్ చేయలేదు. రైట్. ఓకే. టెర్మినల్ క్లోజ్ చేయమ్మా. వెరీ గుడ్ కుందన అండ్ గణేష్. ఓకే. ఏజ్ దగ్గరికెళ్ళు ఒకసారి. ఏజ్ ఇంట్ స్పేస్. ఓకే. ఇప్పుడు ఎంటర్. ఓకే. నేమ్ ఎంటర్ చేసుకో. ఆ! లేదు. 19 అని ఇవ్వకు. ఎందుకంటే మనమే ఇవ్వాలి కదా! అక్కడ 19 తీసేయి. 19 రిమూవ్ చేసేయి రేణుక. ఓకే. ఇప్పుడు రన్ చెయి. నేమ్ ఎంటర్ చెయి. ఎంటర్. ఓకే. మనం ఇక్కడ ఎందుకంటే నీకెందుకలా చూపిస్తుందంటే నువ్వు సిస్ట్ ప్రింట్‌ఎల్‌ఎన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే. పర్లేదు. 19 అని నువ్వు ఇవ్వచ్చు. జస్ట్ నీకు ప్రింట్ స్టేట్మెంట్ లేదంతే. 19 ప్రింట్ అవుతుందమ్మా. ఒకసారి రన్ చెయి. ఓకే. నీ నేమ్ ఇవ్విప్పుడు.
ఎంటర్. ఓకే 19 ఇవ్వు. ఎంటర్. ఓకే చూసావా? సో పైన దానికి దీని దానికి డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ నువ్వు ఎంటర్ నేమ్ అని ప్రింట్ స్టేట్మెంట్‌లో రాసావు. కిందన ప్రింట్ స్టేట్మెంట్ రాయడం మర్చిపోయాం అంతే. ఓకేనా? ఓకే. నెక్స్ట్ లైన్ అనేది ఏం లేదు కుందన. నెక్స్ట్ లైన్ అనేది మనం స్ట్రింగ్‌ని ఇన్‌పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంట్ అనేది ఇన్‌పుట్‌ని మనం రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలానే ఫ్లోట్ వాడాలంటే నెక్స్ట్ ఫ్లోట్ అని ఉంటుంది. డబుల్ మనం రీడ్ చేయాలంటే డబుల్ అని ఉంటుంది. షార్ట్, క్యార్ ఇవన్నీ రీడ్ చేయాలంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? అర్థమైందా? మీకది షేర్ చేస్తాను చూడండి ఒకసారి. ఓకే. స్కానర్ క్లాస్ ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఉంటే అడగండి. క్లియర్ అయితే క్లియర్ అని పెట్టండి. డౌట్ ఉంటే చెప్పండి. రెస్పాండ్ ఆల్ ఫాస్ట్. డౌట్ ఉందా ఎవరికైనా? హలో. రెస్పాండ్ ఫాస్ట్. ఓకే గాయ్స్. సో స్కానర్ క్లాస్ వల్ల మనకి యూజ్ అదండి. నార్మల్‌గా సీలో అయితే ప్రతిసారి మనం స్కాన్ఎఫ్ అని రాసుకొని ఇవ్వాలి. ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇవన్నీ ఇవ్వాలి. సో జావాలో అలా కాదు. జస్ట్ మనం స్కానర్ క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓకే దివ్యశ్రీ. స్కానర్ క్లాస్‌ని మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం ఎన్ని సార్లైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. రేణుక కోడ్ షేర్ చేసేయమ్మా. గ్రూప్ సారీ చాట్ బాక్స్‌లో. ఓకే. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? లేకపోతే అరే స్టార్ట్ చేయనా? ఇంకోటి చెప్పండి మ్యామ్. ఓకే. సో రేణుక ఏం చేస్తావంటే ఇప్పుడు మొత్తం డిలీట్ చేయకు. స్ట్రింగ్ నేమ్ దగ్గర నుండి తీసేయమ్మా. స్ట్రింగ్ నేమ్ కూడా తీసేయి. స్ట్రింగ్ నేమ్. ఓకే. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చెప్పండి ఎవరైనా. ఓకే. దివ్యశ్రీ నేను షేర్ చేస్తాను కోడ్. ఓకేనా? క్లాస్ అయిపోయిన తర్వాత నేను గ్రూప్‌లో పెడతాను. ఓకే. ప్లీజ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పమని అడిగారు కదా! సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎవరైనా చెప్పండి. ఓకే. సో మనం సింపుల్ ఇంట్రెస్ట్ యూజర్ నుండి ఇన్‌పుట్ తీసుకొని మనం చేద్దాం. ఓకే. ఫర్ దట్ మనం స్కానర్ క్లాస్‌ని ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో స్కానర్‌కి ఆబ్జెక్ట్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం.
ఓకే. నేను మర్చిపోయాను చెప్పడం. సిస్టమ్ డాట్ ఇన్ అని ఉంది కదా! అదేంటంటే ఇప్పుడు నార్మల్‌గా ప్రింట్ స్టేట్‌మెంట్ మనం ఎలా ప్రింట్ చేస్తున్నాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ రైట్? సో, ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ అనేది దేనికి మరి? యూజర్ నుండి ఇన్‌పుట్ తీసుకోవడానికి మనం సిస్టమ్ డాట్ ఇన్ అనే దాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేసాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనం కాలిక్యులేట్ చేద్దాం. ఫర్ దట్ ఒక ప్రింట్ స్టేట్‌మెంట్ రాయమ్మా. రేణుక. ఓకే. డబుల్ కోట్స్‌లో ఎంటర్ ప్రిన్సిపల్ ఓకే. నెక్స్ట్ లైన్. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు దాన్ని యూజర్ నుండి తీసుకోవాలి. ఎవరైనా చెప్పండి. ఆ లైన్ మనం ఎలా రాస్తాం? ఎనీవన్? ఏం మారదు. ఇందాక చెప్పినట్టే ఉంటుంది సేమ్. ఓకే. నో, నో, నో రేణుక. స్కానర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం కదా! జస్ట్ దాన్ని మనం ఇప్పుడు యూజ్ చేసుకోవాలి అంతే. సో దట్ వేరియబుల్‌లో మనం దాన్ని స్టోర్ చేయాలి రైట్? ఫర్ దట్ నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇంటిజర్ మీద మనం వర్క్ చేద్దాం. ఓకే. ఇంట్ ప్రిన్సిపల్ అని వద్దు అంత పెద్దది. పి కామా టీ కామా ఆర్. టీ టైము. ఓకే. సెమీకోలన్. ఎంటర్. ఇంట్ పి ఈక్వల్స్ టు ఏ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే. సెమీకోలన్. నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ స్టేట్‌మెంట్ రాయమ్మా. ఎంటర్ టైమ్. నెక్స్ట్ ఇంట్ ఆర్ టీ ఈక్వల్స్ టు టైమ్ కదా! ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇంట్ అమ్మా. అది ఇంటిజర్ కదా! టైమ్ అనేది. నెక్స్ట్ ప్రింట్ స్టేట్‌మెంట్. ఇంట్ ఆర్. ఓకే. ఎంటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రైట్. ఓకే. ఇంట్ నెక్స్ట్ లైన్. ఇంట్ ఎస్ఐ. Madam, once repeat again. ఇంట్ ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్‌ని షార్ట్‌కట్‌లో ఎస్ఐ. ఈక్వల్స్ టు ఓకే. బ్రాకెట్స్ ఓపెన్ చేయమ్మా. పి ఇంటూ టీ ఆస్ట్రిక్
ఆర్ బై అక్కడ కాదు, బయట 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 బ్రాకెట్స్ బయట 100 సెమీకోలన్ ఎంటర్ ప్రింట్ స్టేట్మెంట్ రాయి మళ్ళీ ఎస్ఐ. ఓకే, రన్ చే. డూప్లికేట్ లోకల్ వేరియబుల్ పిటిఆర్. ఓకే అమ్మా, ఇప్పుడు ఎందుకు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే స్కానర్ క్లాస్ తర్వాత మనం ఇచ్చాం కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇంట్ పిటిఆర్ ని స్కానర్ క్లాస్ ముందు పెట్టాయి. వెయిట్, అది తీసే ఒకసారి తిరుమల తీసే. ఓకే వెయిట్ రేణుక, నేను కోడ్ షేర్ చేస్తాను, దాన్ని కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేయకనా. లేదా నువ్వు స్క్రీన్ షేర్ చేయడం ఆపే, నేను చేస్తాను. ఓకే, స్క్రీన్ విజిబుల్ అవుతుందా ఎవరికైనా? హలో, Yes, ma'am. ఓకే 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 ఓకే. సో are importing java.util.scanner class. In that class scanner public static void main or declaring main method in that scanner sorry a equals to new scanner system.in system.println enter the principal. Okay.
int p equals to a dot next int. Okay. Forest. Okay. Ma'am,
హలో హలో గాయ్స్, సారీ, చిన్న కాల్ వచ్చింది, బయటికి వెళ్ళాను. ఓకేనా? ఓకే. ఓకే. హూస్ దట్? దివ్యశ్రీ. ఓకే, అవుట్పుట్ వస్తే చూపించమ్మా. ఏంటి ఎర్రర్ ఏంటో చెప్పు. Ma'am, you have declared 2 times int, ma'am. That's why I guess that it is coming like duplicate, ma'am. యా, స్క్రీన్ షేర్ చేయమ్మా ఒకసారి. ఓకే, ఎంటర్. ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, టైమ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. 10. ఓకే, సో ఓకేనా? ఇప్పుడు చూసారా, మనమే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాం వాల్యూస్ ఇచ్చి, రైట్? దివ్యశ్రీ, నువ్వే కదా స్క్రీన్ షేర్ చేస్తున్నావు? హలో, Yes, ma'am. Yes. గ్రూప్ లో ఒకటి పెట్టాను, ఒకసారి అది ఓపెన్ చేయమ్మా, మన జావా బ్యాచ్ లో. Yeah, okay, ma'am. యా, ఓకే. సో చూసారా, ఇప్పుడు స్క్రీన్ విజిబుల్ అందరికి? ఓకే, సో చూడండి, ఇక్కడ మనం ప్రెసెంట్ మన ప్రోగ్రామ్ లో ఏం వాడాం? ఇంట్ వాడాం, నెక్స్ట్ లైన్ వాడాం, అంతే కదా? సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట, మనం డిఫరెంట్ ఇన్పుట్ రీడ్ చేసుకోవడానికి. ఫస్ట్ చూద్దాం, వన్ బై వన్ చూద్దాం ఫస్ట్. ఓకే, ఓకే. నెక్స్ట్ బూలియన్ చూడండి, అది మనం ఒక బూలియన్ వాల్యూని మనం రీడ్ చేయడానికి అన్నమాట. అలానే నెక్స్ట్ బైట్ వాల్యూ మనం యూజర్ నుండి తీసుకోవచ్చు. డబుల్ అంటే ఫ్లోట్ వాల్యూలో ఉంటుంది కదా, డబుల్ డెసిమల్ వాల్యూస్ చాలా పెద్దవి, బిగ్ నెంబర్ అయితే డబుల్ వాడతాం. అదే ఫ్లోట్ అయితే, చిన్న నెంబర్ అయితే ఫ్లోట్ వాడతాం. ఇంటిజర్ అంటే నాన్ డెసిమల్ నెంబర్స్ కోసం ఇంటిజర్ వాడతాం. నెక్స్ట్ లైన్ మీన్స్ స్ట్రింగ్స్ కోసం వాడతాం. నెక్స్ట్ లాంగ్ అంటే చాలా బిగ్ నెంబర్ అన్నమాట, డెసిమల్ కాదు, నాన్ డెసిమలే, ఇంటిజర్ లానే ఉంటుంది. చాలా పెద్ద నెంబర్ అయితే నెక్స్ట్ లాంగ్ మనం యూస్ చేస్తాం. దేనికి? యూజర్ నుండి ఇన్పుట్ ని తీసుకోవడానికి. ఓకేనా? మీకు ఇప్పుడు నేను 3 ప్రోగ్రామ్స్ ఇస్తాను మీకు ప్రెసెంట్. ఓకేనా? అది రేపటికల్లా నాకు స్కానర్ క్లాస్ యూస్ చేసి చూపించండి. ఓకే? స్క్రీన్ షేర్ చేయడం ఆపేయమ్మా. అసైన్మెంట్ ఇచ్చాక నేను ఆర్ఎస్ ఎంతో చెప్తాను.
ఓకే. లెట్ మీ నో స్టాండర్డ్ క్లాస్ అందరికి అర్థమైందా? ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉందా? హలో? ఓకే. సో, డౌట్ ఏం లేదు. స్టాండర్డ్ క్లాస్. ఓకే. గుడ్. డౌట్ ఉంటే చెప్పండి. ఏం పర్లేదు. అర్థం కాకపోతే అడగండి. యాహ్! కోడ్ సెండ్ చేస్తా సాయికృష్ణ. క్లాస్ అయిపోయిన తర్వాత ఓకేనా? Write a program to print table. మీకు స్వాపింగ్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్, విత్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ 2 చెప్పారా? ఎనీవన్ రెస్పాండ్? Only using third variable is done, ma'am. Without third variable, we haven't done it. ఓకే. వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ మీరు ట్రై చేయండి అయితే. కాకపోతే రేపు నేను క్లాస్‌లో చెప్తాను. ఓకేనా? Okay, ma'am. ఓకే. ట్రై చేయండి. సో, ఈ 3 ప్రోగ్రామ్స్ చేయండి. స్కానర్ క్లాస్ యూజ్ చేసి. ఓకేనా? గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. సో దట్ అందరూ చేయండి. ఓకే. ఓకే. లెట్స్ గో టు ఆర్ఎస్. స్క్రీన్ విజిబులా అందరికి? లెట్ మీ నో ఫాస్ట్. ఓకే. ఓకే. ఓకే.
సో ఓకే గాయ్స్, ఆర్ఎస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? జస్ట్ ఇంట్రో చెప్తాను ఈరోజు. ఓకే, సో లెట్ మీ నో వాట్ ఈస్ మెంట్ బై ఆర్ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి సి తెలిసే ఉంటుంది. ఆర్ఎస్ అంటే ఏంటి ఒకసారి yes, it's a collection of homogeneous elements, right? Yes, okay. ఓకే గైస్, అందరికి ఆర్ఎస్ బాగా తెలిసినట్టుంది. ఎస్, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ homogeneous elements. హ్యావింగ్ సేమ్ డేటా టైప్ కూడా సేమ్ గా ఉండాలి, రైట్? ఓకే, అండ్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అనేది ఉంటుంది. ఆర్ఎస్ లో మనం ఎలిమెంట్స్ ని ఎలా స్టోర్ చేస్తాం? కంటిన్యూస్ మెమరీ అలొకేట్ చేస్తాం, రైట్? విజిబుల్ అవుతుందా స్క్రీన్? అందరికి సరిగ్గా కనిపిస్తుందా? ఎవరో ఒకరు మైక్ ఆన్ చేసి చెప్పండి. Yes, ma'am. ఓకే. ఓకే, లీవ్ ఇట్. ఏం చేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, so this week we are going to discuss about arrays introduction, its advantages and disadvantages, and types of arrays, and operations on it, on arrays, jagged arrays, and strings. Okay, so as all you said, array is a collection of similar elements which is a contiguous memory allocation. సో ఇక్కడ contiguous memory allocation అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఇంకొకటి ఉండడం అన్నమాట. ఒకదాంతో ఒకటి లింక్ అవుతూ ఉంటుందన్నమాట. అలా ఇప్పుడు ఫస్ట్ ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ లెట్స్ సే 1000 ఉంది. నెక్స్ట్ దాని మనం ఆ అరేలో మనం ఆ అరేలో ఇంటిజర్స్ ని స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ అడ్రస్ ఏంటి? 1000 ఉంది. నెక్స్ట్ అడ్రస్ ఏముంటుంది చెప్పండి ఎవరైనా? ఇంటిజర్ ని స్టోర్ చేసాం ఆ అరేలో మనం. నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది? 1001. 1001. నో దివ్యశ్రీ, ఇంటిజర్ సైజ్ ఎంతమ్మా? ఎస్ కీర్తి, రైట్. 4. యా, సో ఓకే ఏం పర్లేదు. ఎస్, నెక్స్ట్ దాని అడ్రస్ 1004. ఎందుకు? సైజ్ ఆఫ్ ద ఇంటిజర్ 4 bytes కాబట్టి నెక్స్ట్ +4 యాడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఎస్, ఓకే. సో అలా ఉన్నదాన్ని మనం కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ లింక్డ్ లిస్ట్ అలా కాదు, అది నాన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కదా. కానీ ఆర్ఎస్ అనేది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. ఓకే, ఇందులో మనం సిమిలర్ డేటా టైప్స్ నే స్టోర్ చేసుకోగలుగుతాము. ఓకే, ఆర్ఎస్ ని మనం అలా యాక్సెస్ చేస్తాం బై యూజింగ్ సబ్స్క్రిప్ట్ వాల్యూస్ ఆర్ ఇండెక్స్ వాల్యూస్. ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ సైజ్ ఆఫ్ ద array, సో లెంత్ ఆఫ్ ద array ని ఎలా మనం ఫైండ్ చేస్తాం? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ -1, రైట్? ఓకే, ఇప్పుడు నార్మల్గా మనకి ఎందుకు arrays అనేది ఎందుకు అసలు అవసరం అని అంటే, ఒకే వేరియబుల్లో మనం
మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలుగుతాం ఆర్ఎస్ యూస్ చేసుకొని. ఇప్పుడు మీరున్నారు, మీకు లెట్స్ సే ఈ సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 6 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ అనేవి స్టోర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నార్మల్గా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్ ఏ ఈక్వల్స్ టు ఇన్ని వచ్చాయి ఈ సెమిస్టర్లో, ఈ సబ్జెక్ట్లో ఒక 75, నెక్స్ట్ సబ్జెక్ట్లో ఒక 60 ఇలా వచ్చాయని మీరు చెప్పచ్చు. కానీ ఆర్ఎస్ వల్ల అసలు ఇదేంటంటే ఇవన్నీ కూడా మనం ఒకే దాంట్లో స్టోర్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే అవన్నీ ఒకే వాల్యూలో ఒకే డేటా టైప్లో ఉంటాయి కాబట్టి. అన్ని నెంబర్సే కదా. అంటే మన జావా లాంగ్వేజ్లో అలా చెప్తాం, అన్నీ కూడా ఇంటీజర్సే కదా. సో మనం అలా ఒకే మల్టిపుల్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? అండ్ ఆల్సో ఇక్కడ నేను మీకు విషయం చెప్తాను. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ ఎంతమంది జావా అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనే దానికి అగ్రీ చేస్తారు? ఫాస్ట్. Is Java and purely object oriented language or not? Respond in the chat box fast. Hello. No. Yes. You're right. Bhargavi, Renuka, E.T. Yes, right. జావా అనేది ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. మనకు డేటా టైప్స్ 2 టైప్స్ కదా, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం మన ప్రోగ్రాంలో యూస్ చేసుకోవాలి అంటే మనం ఎలాంటి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయం, రైట్? సో అందుకే మనకి ఇక్కడ జావా ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఎందుకంటే మనం డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం ఆబ్జెక్ట్ యూస్ చేసి వాడట్లేదు. నాన్ ప్రిమిటివ్ అయితే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని యూస్ చేస్తాం, లైక్ యారేస్, ఆబ్జెక్ట్స్, క్లాసెస్, ఇవన్నీ స్ట్రింగ్స్, ఇవన్నీ కూడా. కానీ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంట్, క్యార్, బైట్, షార్ట్, ఫ్లోట్, డబుల్, ఇవన్నీ కూడా మనకి జావానే ఇచ్చింది. మనం ఎలాంటి ఆబ్జెక్ట్ దానికి క్రియేట్ చేయట్లేదు. సో జావా అనేది నాట్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? ఇది ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది, సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, లెట్స్ గో టు అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్ఎస్. ఆర్ఎస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ని మనం ఒకేసారి ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకోగలుగుతాం. అండ్ ఆల్సో వీ కెన్ యాక్సెస్ ఎలిమెంట్స్ ర్యాండమ్లీ బై యూజింగ్ దేర్ ఇండెక్స్ వాల్యూస్. మనం ఇప్పుడు లెట్స్ సే ఫస్ట్ వాల్యూని మనం ఇది చూడండి, ఇందులో 35 అనే వాల్యూ ఫస్ట్ మనకు ఉంది. 35 అనే వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే సింపుల్గా ఏంటి, array of 0 అని చెప్పి మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ ఆల్సో arraysని యూస్ చేసి మనం స్టాక్స్ అండ్ క్యూస్ డేటా స్ట్రక్చర్స్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఆల్సో 2D arraysని యూస్ చేసి డేటాని టేబుల్ ఫార్మేట్లో మనం స్టోర్ చేసుకోగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్ఎస్. సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్ఎస్లో ఫస్ట్ మనం సైజ్ ముందే మనం డిటర్మైన్ చేస్తాం అనమాట ఆర్ఎస్ క్రియేట్ చేసినప్పుడే. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఒక ఆర్ఎన్ క్రియేట్ చేస్తున్నాం, అందులో మనం 10 వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం. కానీ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇంకొక ఎక్స్ట్రా వాల్యూని మనం యాడ్ చేయాలి అనుకుంటున్నాం. కానీ అవ్వదు. ఎందుకు అలా అవ్వదు? ముందే మనం సైజ్ అనేది ఫిక్స్ చేసేసాం కదా. సో ఇక్కడ మెమొరీ అనేది షార్టేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో నువ్వు లెట్స్ సే 20 ఎలిమెంట్స్ ఉన్న
యారేని డిక్లేర్ చేస్తారు. ఓకే. కానీ నువ్వు 10 ఎలిమెంట్సే ఎంటర్ చేసావు. మిగిలిన 10 ఎలిమెంట్స్ యొక్క మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. సో దట్ మెమరీ వేస్టేజ్ కూడా అవుతుంది. అండ్ ఆల్సో మనం ఒక ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా మొత్తం యారే అంతా ట్రావర్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దానివల్ల టైమ్ కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. రైట్? సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ద యారే. అండ్ హియర్ ఇన్ దిస్ పిక్చర్‌లో చూడండి. ఇంట్ అనేది డేటా టైప్ అన్నమాట. మనం యారేని ఏ డేటా టైప్‌లో డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేది టైప్. సో ఇక్కడ ఇంట్. అండ్ ఆల్సో మన యారే నేమ్ యారే అని ఇచ్చాం. ఓకే. దాని యొక్క సైజ్ 10. అంటే మనం 10 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోగలుగుతాం. ఓకే. ఎలిమెంట్స్ చూడండి. ఎలిమెంట్స్‌లో ఇండెక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుండి స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో నేను మీకు ఇందాకల చెప్పాను. లెంత్ ఎలా ఫైండ్ చేస్తామంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ -1. ఓకే. సో ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఏముంది? అదే కదా ఉంది. సైజ్ -1. ఓకే. దట్ ఈస్ ద లాస్ట్ ఇండెక్స్ వాల్యూ ఆఫ్ ద యారే. ఓకే. క్లియర్? Respond fast. డౌట్స్ ఉంటే ఏం పర్లేదు. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా చేస్తాను. బట్ మీరు అలా ఉండొద్దు. ఓకేనా? అర్థం కాకపోతే మాత్రం అడగండి. ఓకే. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దాం. డోంట్ వర్రీ. అంటే కోడ్ రన్ చేయకుండా మేడం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? లేదు. ప్రెజెంట్ మనం 15 మినిట్సే టైం ఉంది కదా! సో అందుకే ఈరోజు నేను జస్ట్ ఇంట్రొడక్షనే ఇస్తున్నాను. రేపు ఖచ్చితంగా కోడ్‌తో పాటు నేను మీకు మొత్తం అంతా ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఓకేనా? నో ప్రాబ్లమ్. ఏం పర్లేదు. ఓకే. లెట్స్ గో టు టైప్స్ ఆఫ్ యారేస్. సో టైప్స్ ఆఫ్ యారేస్ అంటే నార్మల్‌గా అందరూ 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్ అని చెప్పేస్తారు. కానీ ఇది 2 కేటగరీస్ ఉందమ్మా. బేస్డ్ ఆన్ ద సైజ్ అండ్ బేస్డ్ ఆన్ ద డైమెన్షన్స్. ఓకే. సైజ్‌లో ఫిక్స్డ్ సైజ్ అండ్ డైనమిక్ సైజ్. అండ్ ఆల్సో డైమెన్షన్స్ ఆబ్వియస్లీ 1 డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్. మల్టీ డైమెన్షనల్‌లో మనకి 2D యారేస్, 3D యారేస్ ఇలా చాలా జాగ్డ్ యారేస్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఓకే. ఓకే. సైజ్‌లో బేస్డ్ ఆన్ ద సైజ్ వి హావ్ 2 టైప్స్. ఫిక్స్డ్ యారే అండ్ డైనమిక్ యారే. ఫిక్స్డ్ యారే అంటే మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా! అలాంటి వాటన్నిటిని కూడా ఫిక్స్డ్ యారే అని అంటారు. సో ఇక్కడ మనం ఆల్రెడీ సైజ్ అనేది డిక్లేర్ చేసేస్తాం. దాన్ని మళ్ళీ మనం మార్చలేమన్నమాట మన కోడ్‌లో. ఓకే. మెమరీ అనేది మనం ఫిక్స్ చేసి ఉంచేస్తాం ఆల్రెడీ డిక్లేర్ చేసినప్పుడే. ఓకేనా? డైనమిక్ యారే అంటే మన ఎగ్జిక్యూట్ చేస్తాం కదా కోడ్. ఆ టైంలో మనం మన రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టు యారే యొక్క సైజ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలానే ఎలిమెంట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు గూడా. ఈ డైనమిక్ యారే అనేది మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం మేడం అని అడిగితే కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ అని యారేలో కాన్సెప్ట్ ఉంటుంది. అందులో యారే లిస్ట్ అని ఒకటుంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మనం డైనమిక్ యారేని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? యాహ్! సాయి కృష్ణ నోట్స్ షేర్ చేస్తాను. కోడ్ షేర్ చేయమన్నావు చేస్తాను. నోట్స్ కూడా షేర్ చేస్తాను. ఓకేనా? క్లియర్? ఫిక్స్డ్ అండ్ డైనమిక్ యారేస్ అర్థమైందా? ఓకే. లెట్స్ గో టు డైమెన్షన్స్. బేస్డ్ ఆన్ ద డైమెన్షన్స్ మనకు ఆల్రెడీ తెలుసు సింగిల్ డైమెన్షనల్ యారేస్, మల్టీ డైమెన్షనల్ యారేస్. సో సింగిల్ డైమెన్షనల్ యారేస్ అంటే మనకు ఓన్లీ ఒక రో లేదా ఒక కాలమ్ అనేది ఉంటుంది. ఓకేనా? లైక్ దిస్. చూడండి ఇక్కడ. జస్ట్ ఒక రోనే ఉంది.
ఇలా ఉండేదాన్ని మనం సింగిల్ డైమెన్షనల్ యారే అని అంటాం. సో హియర్ ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ 6, నెక్స్ట్ 4, 3, 5, 2, 1. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ 0 to 5. దీస్ ఆర్ ద ఇండిసెస్. రిమెంబర్ 0 అన్నదాన్ని మనం ఇండెక్స్ అంటాం. ఇలా 0, 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కంబైన్ గా మనం ఇండిసెస్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ యారే క్రియేషన్ ఆఫ్ యారే 3 స్టెప్స్ అమ్మా. ఫస్ట్ డిక్లేర్ చేస్తాం, నెక్స్ట్ మెమొరీ అలొకేట్ చేస్తాం, నెక్స్ట్ ఏమో వాల్యూస్ అసైన్ చేస్తాం. ఓకే, హియర్ మనం 2 ways లో యారేస్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. దాని యొక్క సింటాక్స్ ఏంటి? డేటా టైప్ అండ్ యారే నేమ్. సో చూడండి, ఫస్ట్ దాంట్లో యారే నేమ్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాం, అండ్ ఆల్సో దాని పక్కన సెకండ్ దాంట్లో డేటా టైప్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాం. జావా అనేది మనకి ఎలాంటి ఎర్రర్ చూపించదు. ఈ 2 ways లో కూడా మనం మన యారే యొక్క సైజ్ ని మనం డేటా టైప్ దగ్గరైనా ఇచ్చుకోవచ్చు, యారే నేమ్ పక్కనైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అండ్ ఆల్సో యారే డిక్లరేషన్ అప్పుడు సైజ్ ఆఫ్ ద యారే మనం డిక్లేర్ చెయ్యం. ఓకేనా? నెక్స్ట్ మెమొరీ అలొకేషన్. మనం జస్ట్ పైన ఏం చేసాం, యారేని జస్ట్ డిక్లేర్ చేసి వదిలేసాం అంతే. దానికి ఎలాంటి మెమొరీ మనం క్రియేట్ చేయలేదు. ఓకే, మెమొరీ క్రియేట్ చేయాలి అంటే మనం న్యూ కీవర్డ్ వాడతామమ్మా. ఓకేనా? జావాలో న్యూ కీవర్డ్ అని ఇందాక వాడాం కదా, సో ఆ న్యూ కీవర్డ్ ని మనం మెమొరీ అలొకేట్ చేయడం కోసం వాడతాం యారేలో. దాని యొక్క సింటాక్స్ చూడండి, ఇంట్ నమ్. సో మనం ఇక్కడ యారేని డిక్లేర్ చేసాం ఇంట్ నమ్. దాని కింద ఏం చేసాం, నమ్లో నమ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ 10. సో ఇక్కడ మనం మెమొరీని అలొకేట్ చేస్తున్నాం. అంటే మన యారేలో ఎంత సైజ్, మన యారే ఎంత సైజ్ ఉండాలి, యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, యారే యొక్క అసలు మెమొరీ ఎంత అనేది మనం ఈ లైన్ లో ఇచ్చాం. అండ్ ఆల్సో కింద చూడండి, ఇంట్ నమ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ నమ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ 10. ఇలా ఒకే లైన్ లో ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు. దీన్ని ఏమంటాం మనం, డిక్లరేషన్ అండ్ మెమొరీ అలొకేషన్ ఇన్ 1 line అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఓకేనా? అండ్ ఆల్సో జావా ఏం చేస్తుందంటే మనం జస్ట్ డిక్లేర్ చేసి మెమొరీ అలొకేట్ చేసి వదిలేసాం. మనం ఎలాంటి వాల్యూస్ కూడా యారేకి ఇవ్వలేదన్నమాట ఇంకా. అలాంటప్పుడు జావా ఏం చేస్తుంది, మనకు అన్ని వాల్యూస్ డిఫాల్ట్ గా 0 ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వాల్యూస్ అసైనింగ్ ఇంటూ మెమొరీ అలొకేషన్స్. ఇందాక మనం ఏం చేసాం, జస్ట్ మెమొరీ క్రియేట్ చేసాం కానీ ఎలాంటి వాల్యూస్ కూడా మనం ఇవ్వలేదు. ఇప్పుడు వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. డిక్లేర్ చేసిన తర్వాత వాల్యూస్ అసైన్ చేయడాన్ని అసైన్మెంట్ అని అంటాం. అండ్ ఆల్సో అసైన్మెంట్ చాలా సింపుల్, జస్ట్ ఏం లేదు, a of 0 ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఇండెక్స్ లో 10 అనే వాల్యూని మనం అసైన్ చేసాం. ఓకేనా? రైట్. ఇనిషియలైజేషన్ అంటే ఏం లేదు, మనం డిక్లేర్ చేసేటప్పుడే ఆ మెమొరీ అలొకేట్ చేస్తాం అండ్ ఆల్సో వాల్యూస్ ని కూడా పాస్ చేస్తాం అన్నమాట. దాన్నే మనం ఇనిషియలైజేషన్ అని అంటాం. ఓకేనా? సో ఇలా అన్నమాట. మనం ఇక్కడ ఏం చేసాం, డేటా టైప్ ఇచ్చాం ఇంట్ నమ్, మన యారే నేమ్ అండ్ ఆల్సో వాల్యూస్ కూడా పాస్ చేసాం. దీన్ని యారే ఇనిషియలైజేషన్, దీని అంతటిని కూడా యారే ఇనిషియలైజేషన్ అని అంటాం. రైట్? ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యారే. ఇక్కడ ఏం చేస్తాం, యారే క్లాస్ అనేది మనం క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాం, యారే అని ఇచ్చాం క్లాస్ నేమ్. నెక్స్ట్ మెయిన్ మెథడ్ డిక్లేర్ చేస్తాం అండ్ ఆల్సో యారేని డిక్లేర్ చేసాం అండ్ ఆల్సో ఇనిషియలైజ్ చేసాం. రైట్? తర్వాత ఏం చేసాం, వాల్యూస్ అసైన్ చేసాం. ఓకే, మన యారే సైజ్ అంతా 5. సో ఎన్ని ఎలిమెంట్స్, 1, 2. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5. ఓకే, సో 5 వాల్యూస్ మన యారేలో స్టోర్ చేసుకుంటున్నాం, ఏ అనే యారేలో స్టోర్ చేసుకున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ సో మనం అన్ని వాల్యూస్ ని ప్రింట్ చేయాలి. ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ఫర్ లూప్. ఓకే,
ఐటరేట్ అవ్వాలి కాబట్టి ఫర్ లూప్ వాడుతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ మనం ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 అంటే ఫస్ట్ ఐ వాల్యూ మనం ఎంత నుండి స్టార్ట్ చేసాం, 0 నుండి స్టార్ట్ చేసాం. ఓకే, ఇది చెక్ చేసుకుంటుంది అనమాట. సో లెంత్ అనేది యారే యొక్క ప్రాపర్టీ అమ్మా. ఇక్కడ జావాలో లెంత్ ప్రాపర్టీ అనేది బై డిఫాల్ట్ గా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఐ లెస్ దాన్ ఏ డాట్ లెంత్ అనేది ఏం చేస్తుంది, ఐ వాల్యూ ఎంత ఇక్కడ 0, ఏ డాట్ లెంత్ అంటే యారే యొక్క లెంత్ అనమాట. ఎంత ఇక్కడ 5. సో హియర్ ఐ వాల్యూ ఫస్ట్ 0 లెస్ దాన్ 5 అయిందా, కండిషన్ ట్రూ అయింది కదా. సో ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది కిందకి వెళ్ళి. sys.out.println లో ఫస్ట్ వాల్యూ a ఆఫ్ 0లో ఏముంది, 10 ఉంది. సో 10 ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ +1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, ఐ ఈక్వల్స్ టు ఐ వాల్యూ 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది 1, ఇక్కడ ఐ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 0 + 1 1. ఓకే, 1 less than 5, condition true, and it will print the second value, that is 20. Okay, next I again increments and become 2 and checks the condition 2 less than 5, the condition, if the condition true, so that it will print the value which is in second index. Okay, 70, it prints the value 70. And also, and then the I increments by 1, so that the I value becomes 3 less than 5, the condition true, and then it will print 40. Then the I increments and becomes 4 less than 5, condition true, and it will print 50. Okay, next మళ్ళీ I increment అవుతుంది. సో ఇప్పుడు I వాల్యూ ఏమవుతుంది, I వాల్యూ 5 అయిపోతుంది కదా. సో 5 less than 5 కండిషన్ ఫాల్స్ కదా, 5 less than 5 కాదు. సో కండిషన్ ఫాల్స్. సో లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? లెట్ మీ నో ఇన్ ద చాట్ బాక్స్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. One minute, guys. ఓకే గాయ్స్, క్లియర్ కదా? ఓకే 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 ఓకే. సో పై ఎగ్జాంపుల్కి కింద ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇక్కడ కింద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ 2లో మనం డిక్లేర్ చేసేటప్పుడే మనం వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేసేసాం. అంటే వాల్యూస్ అనేవి మనం ఆల్రెడీ అసైన్ చేస్తాం యారే అనేది డిక్లేర్ చేసినప్పుడే. అంతే తేడా, ఇంకేం లేదు. మనం ఇలా అయినా రాసుకోవచ్చు, అంటే అలా డిక్లేర్ చేసిన తర్వాత వాల్యూస్ ఇనిషియలైజ్ అయినా చేసుకోవచ్చు. డిక్లేర్ చేసే టైంలో వాల్యూస్ కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో క్లియరా అందరికి? ఓకే, నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఇన్ అన్ array. Okay, basic operations in an array.
సో నార్మల్గా ఎలాంటి బేసిక్ ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ చేస్తాం మనం arrayలో ట్రావెర్స్ చేయడం అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ని 1 by 1 ట్రావెర్స్ చేసుకుంటూ ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. ఇన్సెషన్ అంటే ఒక ఎలిమెంట్ ని మనం ఇన్సెర్ట్ చేస్తాం. డిలీషన్ మీన్స్ ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేస్తాం. సెర్చ్ అంటే వాల్యూస్ ని సెర్చ్ చేస్తాం అనమాట. ఆ arrayలో మనం ఇచ్చిన వాల్యూ ఉందా లేదా అనేది మనం సెర్చ్ చేస్తాం. అప్డేట్ అంటే ఓవర్ రైట్ చేస్తాం అనమాట వాల్యూని. ఉన్న వాల్యూని తీసేసి న్యూ వాల్యూని యాడ్ చేస్తాం అదే ప్లేస్ లో. ఇన్సెర్ట్ వేరు, అప్డేట్ వేరు. ఓకేనా? డిస్ప్లే వాల్యూస్ అన్నిటిని డిస్ప్లే చేస్తాం. మెర్జ్ అంటే 2 arrays ని కంబైన్ చేస్తాం. అండ్ ఆల్సో సార్టింగ్ మీన్స్ అసెండింగ్ ఆర్డర్ లో అయినా డిసెండింగ్ ఆర్డర్ లో అయినా వాల్యూస్ ని సార్ట్ చేస్తాం. డోంట్ వరీ, జస్ట్ ఇంట్రో కదా ఈరోజు, అందుకే ప్రోగ్రామ్స్ ఏం చెప్పట్లేదు. ప్రోగ్రామ్స్ అనేవి పక్కా చెప్తాను ఆపరేషన్స్ మీద కూడా. ఓకేనా? లెట్స్ గో టు 2-dimensional arrays. 2-dimensional arrays అంటే ఏం లేదు. 1-dimensional arrayలో అయితే ఒక రో ఒక కాలం జస్ట్ అదే స్టోర్ చేస్తాం. 2-dimensional arrays లో మాత్రం 2 rows కాలమ్స్ రెండు ఉంటాయి. ఓకేనా? లైక్ ఏ మ్యాట్రిక్స్. అందరూ మ్యాథ్స్ చిన్నదైనా తెలిసి ఉంటుంది కదా, 10th లో మ్యాట్రిక్స్ ఉంటుంది కదా. సో అలానే 2-dimensional arrays మ్యాట్రిక్స్ తో సిమిలర్ గా ఉంటాయి. ఓకేనా? సో హియర్ టైప్ array నేమ్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాం. ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ లో రో వాల్యూ, రోస్ ఎన్ని ఉండాలి అనేది ఇస్తాం. సెకండ్ దాంట్లో కాలమ్స్ ఎన్ని ఉండాలి అనేది ఇస్తాం. ఓకేనా? సో సో ఇక్కడ కూడా సేమ్ 1-dimensional array లానే న్యూ ఆపరేటర్ యూస్ చేసి arrayలో మెమొరీని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో టైప్ array నేమ్ ఈక్వల్స్ టు న్యూ టైప్ రో సైజ్ కాలమ్ సైజ్. సో ఇక్కడ మనం మెమొరీని ఇనిషియలైజ్ చేసాం. ఓకేనా? ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ 5 3 అంటే 5 rows ఉండాలి, 3 columns ఉండాలి. ఒక్కో రోలో 3 columns ఉండాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ 2D array. ఏముంది, క్లాస్ array 2D ని మనం array 2D అనే క్లాస్ ని మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ మెథడ్. యా 2D arrayని మనం తీసుకున్నాం. 2D array అనే క్లాస్ లో మనం arrayని డిక్లేర్ చేసాం, ఇనిషియలైజ్ చేసాం, వాల్యూస్ కూడా అసైన్ చేసాం ఒకే లైన్ లో. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 లూప్స్ అనేవి ఎందుకు రాసాం అని డౌట్ వస్తే, ఫస్ట్ లూప్ ఉంది కదా అది రోస్ కోసం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మీకు కనిపించిన 2 మీకు ఎక్కడ కనిపించిన, ఐ మీన్ 2 ఫర్ లూప్స్ మీకు ఎక్కడ కనిపించిన ఫస్ట్ రో అనేది ఎప్పుడు కూడా అవుటర్ లూప్ కే వర్క్ చేస్తుంది. అండ్ సెకండ్ ఫర్ లూప్ ఎప్పుడు కూడా ఇన్నర్ లూప్ అని చెప్తాం. సో అవుటర్ లూప్ దేనికి, ఇన్నర్ లూప్ దేనికి అని అంటే, అవుటర్ లూప్ అనేది రోస్ కోసం అండ్ ఇన్నర్ లూప్ అనేది కాలమ్స్ కోసం. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ఏంటి, ఐని ఇనిషియలైజ్ చేసాం 0తో. ఐ ఈక్వల్స్ టు 0 ఫస్ట్ తీసుకున్నాం. ఐ లెస్ దాన్ 2. సో ఇక్కడ ఐ వాల్యూ ఏమైంది, ఫస్ట్ 0 ఉంది కదా, 0 లెస్ దాన్ 2 రైట్. సో సెకండ్ లూప్ అంటే ఇన్నర్ లూప్ లోకి వెళ్తుంది, కాలమ్స్ లోకి వెళ్తుంది ఇది. ఓకే, ఇప్పుడు జే వాల్యూ ఎంత తీసుకున్నాం, 0 తీసుకున్నాం. ఓకే, 0 లెస్ దాన్ 2 రైట్. ఇప్పుడు చూడండి, system.out.println లో array ij అని రాసాం. ఎందుకు అలా రాసామంటే మనకి ఇక్కడ రోస్ కాలమ్స్ రెండు ఉంటాయి రైట్. సో ఇక్కడ ఐ వాల్యూలో ఫస్ట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. అండ్ ఆల్సో జే వాల్యూలో ఏమొస్తుంది, 0నే వస్తుంది. రెండు జీరోస్ కదా, సో 0 వస్తుంది. వచ్చి 0 ఏ వాల్యూ ఉంది చెప్పండి నాకు చాట్ బాక్స్ లో ఫాస్ట్ గా. 0 ఏ వాల్యూ స్టోర్ అయి ఉంది, ఇది చెప్పేసి ఆపేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, 8 అయిపోయింది, డోంట్ వరీ.
1 3 no 0 0 వాల్యూలో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది? 1 ఒకటే స్టోర్ అవుతుంది కదా? వై? బికాస్ ఎస్ నేను చెప్తాను ఆగండి. ఎందుకు 1 ఒకటే స్టోర్ అవుతుంది అంటే కనిపిస్తుందా అందరికి? లేదా వెయిట్. ఓకే కనిపిస్తుందా? థ్యాంక్ యూ హారిక, ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నందుకు. కీర్తి థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, సో ఇక్కడ చూడండి 0 0 0 1 1 0 1 1. జస్ట్ ఎందుకు ఇవే తీసుకున్నాను అంటే మనం 2D arrayని మాత్రమే 2D arrayనే తీసుకున్నాం కదా, దట్ ఈస్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇందులో ఏమవుతుంది, జస్ట్ యాక్చువల్గా మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, జీరో జీరో 0 1 1 0 1 1. సో ఇది కదా, అంటే ఇప్పుడు దీన్ని మన దాన్ని యారేలోకి 2D arrayలో ఎలా రిప్రజెంట్ చేస్తాం, 1 2 3 4 కదా. ఇప్పుడు చెప్పు దివ్యశ్రీ, 0 0 అనే దాంట్లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది? 1 ఒకటే కదా స్టోర్ అవుతుంది. ఎందుకు? 0 రోలో 0 కాలంలో ఉన్న వాల్యూ ఏంటి, ఒక్క 1 ఉంది కదా. అర్థమైందా? అర్థం అవ్వకపోతే రెస్పాండ్. ఓకే ఎస్, 0 0 0 0 అని ఎందుకు రాసాం, 0 రోలో 0th కాలంలో ఉన్న వాల్యూ 1, రైట్. సో ఇక్కడ 1 ఫస్ట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, జే ఇంక్రిమెంట్ అవుతుంది, జే బికమ్స్ 1. ఓకే, హియర్ కండిషన్ చెక్ చేస్తుంది, 1 less than 2, ఎస్ కండిషన్ ట్రూ అయింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఏం ప్రింట్ చేస్తుంది, 0 1 లో ఉన్న నెంబర్ ఏంటి, ఐ మీన్ ఎలిమెంట్ ఏంటి, 2. సో 2 ప్రింట్ చేస్తుంది. ఓకేనా, 2 ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతుంది, జే బికమ్స్ 2. హియర్ కండిషన్ చెక్ చేసేటప్పుడు 2 less than 2 కాదు కదా, 2 equals to 2 అవుతుంది కానీ 2 less than 2 అవ్వదు కదా. సో కండిషన్ ఫెయిల్ అయిపోతుంది కదా. కండిషన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే లూప్ నుండి, ఐ మీన్ ఇన్నర్ లూప్ నుండి బయటకు వచ్చేసి ఇక్కడ println స్టేట్మెంట్ రాసాం చూడండి, ఇక్కడ ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. మొత్తం దీని నుండి బయటకు వచ్చేసి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ ఏం రాయలేదు కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకేనా, నెక్స్ట్ లైన్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అవుటర్ లూప్ దగ్గరికి వెళ్తుంది. అవుటర్ లూప్ లో ఏముంది, ఐ ఇంక్రిమెంట్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఎందుకు, మనం సెకండ్ రోకి వెళ్ళాలి కాబట్టి. ఇప్పటి వరకు మనం ప్రింట్ చేసే వాల్యూస్ అన్ని కూడా ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేసాం. ఇప్పుడు మనం ఐ ఇంక్రిమెంట్ చేస్తే సెకండ్ రోకి వెళ్తుంది. సో ఇక్కడ ఐ వాల్యూ ఏమవుతుంది, 1, ఐ ఈక్వల్స్ టు 1 ఇంక్రిమెంట్ అయింది కాబట్టి. 1 less than 2 కండిషన్ ట్రూ అయింది కదా. అప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ లోకి వెళ్తుంది, అంటే కాలమ్ ని ప్రింట్ చేయడానికి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ రో నెంబర్ ఎంత, 1. ఓకే, కాలమ్ నెంబర్ ఏమవుతుంది, స్టార్టింగ్ జే ఈక్వల్స్ టు 0నే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 0 less than 2, ఎస్ కండిషన్ ట్రూ కదా. ఇప్పుడు ఏంటి, ఇక్కడికి వస్తుంది మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్కి వచ్చి
ఇక్కడ ఐ వాల్యూ ఏమవుతుంది చెప్పండి. ఐ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఐ వాల్యూ ఏ వాల్యూ అంటే ఇప్పుడు మనం ఏ ఎలిమెంట్ ప్రింట్ చేస్తున్నాం ఎవరైనా చెప్పండి ఫాస్ట్ గా. ఓకే స్క్రీన్ చూపిస్తా. ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి ఫాస్ట్ గా. అర్థం కాలేదా ఎవరికి చెప్పింది? ఐ మీన్ కాన్సెప్ట్ అర్థం కాలేదా అంటున్నాను. రెస్పాండ్. హలో రెస్పాండ్. సాయి కృష్ణ, దివ్య, భార్గవి, రేణుక, దివ్యశ్రీ, కుందన. వాట్ హ్యాపెండ్? ఉమా టైపింగ్. వన్స్ రిపీట్ మ్యామ్. ఓకే 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 ఓకే. సో ఏం లేదు మ్యామ్, స్టార్టింగ్ ఏముంది 2D array తీసుకున్నాం. అందులో ఏం వాల్యూస్ ఉన్నాయి 1 2 3 4. సో ఏంటి మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్? సో వెయిట్ రాస్తాం. దిస్ ఈస్ రో 0. ఓకే దిస్ ఈస్ రో 1. ఓకే సారీ దిస్ ఈస్ రో 0 and this is row 1. This is column 0 and this is column, sorry what? This is column 0 and this is column 1. ఓకేనా ఇప్పుడు క్లియరా? ఓకే ఇప్పుడు ఏం లేదు, రో మనకి 2 రోస్ ఉన్నాయి అండ్ మనకి 2 రోస్ ఉన్నాయి అండ్ ఆల్సో 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎప్పుడు కూడా అవుటర్ లూప్ ఎప్పుడు కూడా రోస్కే వర్క్ చేస్తుంది, అలానే ఇన్నర్ లూప్ ఎప్పుడు కాలమ్సే రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలి, మనం ట్రావెర్స్ చేయాలి, ఎలిమెంట్స్ ని మనం ట్రావెర్స్ చేయాలి. ఫర్ దట్ వీఆర్ టేకింగ్ ఐ వాల్యూ ఏం తీసుకున్నాం 0 తీసుకున్నాం. ఓకే ఐ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి కండిషన్ చెక్ చేయాలి. ఐ వాల్యూ 0 కదా, ఫస్ట్ 0 లెస్ దాన్ 2 అయిందా, కండిషన్ ట్రూ అయింది కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది ఇన్నర్ లూప్ లోకి వెళ్తుంది. ఇన్నర్ లూప్ లో జే వాల్యూ ఎంత ఉంది 0. సో ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తుంది జే వాల్యూ 0. సో 0 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది కదా. అప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఏం లేదు చాలా సింపుల్. ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంది 0 ఉంది, జే వాల్యూ ఎంత ఉంది 0 ఉంది. సో 0 0లో ఉన్న వాల్యూ ఎంత అమ్మా మనకి చూడండి కరెక్ట్ గా చూడండి, ఇక్కడ 0 0లో ఉన్న వాల్యూ ఎంత 1 కదా. సో 1 ప్రింట్ చేస్తుంది ఇక్కడ, ఈ స్టేట్మెంట్ 1 ప్రింట్ చేస్తుంది. ఐజే అంటే ఇక్కడ 0 0 వస్తుంది, ఇక్కడ 0 ఇక్కడ 0 వస్తుంది. ఓకేనా ఓకే నెక్స్ట్ ఓకే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ మనకి 1 ప్రింట్ అవుతుంది కదా. 1 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ జే చూడండి జే ప్లస్ ప్లస్ అవుతుంది, జే బికమ్స్ వాట్, జే బికమ్స్ 1 రైట్. అండ్ ఆల్సో 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది కదా. సో ఇక్కడ చూడండి ప్రెసెంట్ ఇప్పుడు చూడండి ఐ వాల్యూ 0 ఉంది, జే వాల్యూ 1 ఉంది. 0 1లో ఉన్న వాల్యూ ఏంటి
2 కదా. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. ఓకేనా, క్లియర్? అంటే చాట్ బాక్స్ చూడడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, సో మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఓకేనా, క్లియర్ అని అడిగితే, అర్థం కాకపోతే అడగండి. క్లియర్ మ్యామ్. ఓకే, ఇక్కడ ఐ వాల్యూ 0, జే వాల్యూ 1. సో 0, 1 లో ఉన్న వాల్యూ ఏంటి, 2 కదా. సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటవుతుంది, జే మళ్ళీ జే ఇంక్రిమెంట్ బై 1. ఓకే, జే బికమ్స్ జే ఈక్వల్స్ టు 2. ఓకే, చెక్స్ ద కండిషన్ జే లెస్ దాన్ 2, కండిషన్ ఫాల్స్ కదా. సో ఏమవుతుంది, లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం ఎలాంటి వాల్యూని పాస్ చేయలేదు, జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసాం. ఎల్ఎన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, నెక్స్ట్ లైన్. అంటే నువ్వు ఇక్కడ నుండి కూడా నీ యొక్క అవుట్పుట్ ని నెక్స్ట్ లైన్ లో ప్రింట్ చేయ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఎల్ఎన్. ఓకేనా, సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి ఏమవుతుంది, మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ దగ్గరికి వస్తుంది. అంటే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏమవుతుంది, ఐ ఇప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, రో ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ. ఓకే, అప్పుడు ఇక్కడ ఐ వాల్యూ 1. ఓకే, 1 లెస్ దాన్ 2, రైట్? ఓకేనా, 1 లెస్ దాన్ 2, రైట్ కదా. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, ఇన్నర్ లూప్ లోకి వెళ్తుంది. ఇన్నర్ లూప్ సేమ్ 0. ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఎంత 0, రైట్? And also it checks the condition 0 less than 2, condition true. సో అప్పుడు ఏమవుతుంది, జీరో లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది కదా. ఇప్పుడు ఏమవుతుంది, 0, 1 లో ఉన్న 1, 0 లో ఉన్న వాల్యూ చూడండి, ఇక్కడ ఐ వాల్యూ 1 అండ్ జే వాల్యూ 0 కదా. 1, 0 లో ఉన్న వాల్యూ ఎంత, 3. యా, సో ఇప్పుడు 3 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, జే ఇంక్రిమెంట్ బై 1. సో ఇక్కడ జే వాల్యూ ఏమవుతుంది, జే 1. ఓకే, కండిషన్ చెక్ వస్తుంది 1 లెస్ దాన్ 2, రైట్? కండిషన్ ట్రూ అయింది కదా. ఇప్పుడు చూడండి 1, 1 లో ఎంత వాల్యూ ఉంది, ఇక్కడ ఐ వాల్యూ 1, జే వాల్యూ 1. ఓకే, 1, 1 లో ఉన్న వాల్యూ 4 కదా. సో 4 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతుంది. జే బికమ్స్ ట్రూ. జే బికమ్స్ 2. కండిషన్ చెక్ చేస్తుంది 2 లెస్ దాన్ 2 కాదు. అవుట్ ఆఫ్ ద లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఇది ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, అవుటర్ లూప్ దగ్గరికి వస్తుంది. ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ బికమ్స్ 2 లెస్ దాన్ 2 కాదు. సో అవుటర్ లూప్ నుండి కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? సో ఇన్ దిస్ వే 2D అరేస్ అనేవి వర్క్ అవుతాయి. ఇప్పుడు అర్థమైందా? Yes, ma'am. ఓకే గైస్, మీకు అంటే ఈరోజు క్లాస్ చెప్పాను కదా, ఎలా అనిపించింది? లైక్ ఇంకేమైనా నేను ఇంప్రూవ్ అవ్వాలా, ఇంకా బాగా చెప్పాలా? ఏం పర్లేదు, అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా మంచిది. నేను ఇంప్రూవ్ అయ్యి మీకు ఇంకా బాగా చెప్పగలుగుతాను. సో మీరు డైరెక్ట్ గా నాకే చెప్తే కొంచెం నేను చాలా ఇంప్రూవ్ అవుతాను, మీకు బాగా చెప్తాను. ఓకేనా? పర్ఫెక్ట్ మ్యామ్. పర్ఫెక్ట్ మ్యామ్, ఇలానే కంటిన్యూ చేయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు ప్రోగ్రామ్స్ చెప్పలేదు, దానికోసం వరి అవ్వకండి. యాక్చువల్గా ఈరోజు స్కానర్ క్లాస్కే మనకు టైం అయిపోయింది. నేను 7:30 కదా ఆర్ఎస్ స్టార్ట్ చేశాను, అందుకే ప్రోగ్రామ్స్ చెప్పలేదు. ఓకేనా, టుమారో we will discuss programs on arrays. Okay, thanks for the feedback guys. Okay, leave అయిపోండి అందరూ, it's already very late. మేము ఒకసారి ఆ నోట్స్ కోడ్ కొంచెం పెట్టండి. ఓకే.
Yeah. వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో షేర్ చేస్తాను. ఓకేనా సాయి కృష్ణ? Yeah. Okay. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ గాయ్స్. లీవ్ అయిపోండి, చాలా లేట్ అయిపోయింది.